మన ఎస్ఈఓ సిరీస్లో భాగంగా మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ చూసాము, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ చూసాం. ఆన్ పేజ్లో పేజ్ అంతా రెడీ చేసుకున్నాం, నీట్గా ఎస్ఈఓ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం. ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో అదర్ సైట్స్ నుండి మన మెయిన్ సైట్కి క్లయింట్స్ని తీసుకురావడం ఇదంతా కూడా బాగా నేర్చుకున్నాం. దీంతో పాటు గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్కి కావాల్సిన ఇంకొక మెట్రిక్ ఏంటి అంటే టెక్నికల్ ఎస్ఈఓ అనమాట. ఓకే, అంటే వెబ్సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ సెక్యూరిటీ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మన వెబ్సైట్ రిజల్ట్స్లో ఇంకా పైకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు వీడియోలో అసలు పెర్ఫార్మెన్స్ ఏ విధంగా చెక్ చేయాలి అన్నది కూడా నేను ఒక ఎగ్జాంపుల్ టూల్తో పాటు మన వెబ్సైట్నే తీసుకొని మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే వెబ్సైట్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది అనమాట. ఇందులో ఫస్ట్ది ఒక వెబ్సైట్ మనం ఓపెన్ చేస్తున్నప్పుడు అది ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాము, అది 1 or 2 సెకండ్స్లో ఓపెన్ అయిపోయిందా బాగానే ఉంటుంది. లేదు అది 5 సెకండ్స్ లేదా అంతకంటే ఎక్కువ తీసుకుందంటే ఈవెన్ మనం దాన్ని వెయిట్ కూడా చేయము, క్లోజ్ చేసి వెళ్ళిపోతాం. ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నప్పుడు అది ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, అండ్ వాట్ నెక్స్ట్? మొబైల్ ఫ్రెండ్లీ ఎంతవరకు ఆ వెబ్సైట్ అనేది రెస్పాన్సివ్ ఎంతవరకు ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇంత చిన్న స్క్రీన్లో మొబైల్లో చూసే విధంగా మనం చూస్తుంటే కూడా ఆ వెబ్సైట్ అనేది దానికి తగ్గట్టుగా కంటెంట్ని చేంజ్ చేసుకుంది. ఒకదాని కిందకి ఒకటి వచ్చేసాయి, పక్క పక్కన ఉండాల్సినవి. ఓకే, మనం బిగ్ స్క్రీన్లో చూస్తామో అప్పుడు పక్క పక్కన ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవే ఎలిమెంట్స్ మనం చిన్న స్క్రీన్స్కి వెళ్ళే కొద్దీ ఆటోమేటిక్గా ఒకదాని కిందకి ఒకటి అరేంజ్ అయిపోతూ ఉన్నాయి. అంటే మొబైల్ ఫ్రెండ్లీనెస్ ఎంత ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, వెబ్సైట్ ఎంత ఫాస్ట్గా లోడ్ అవుతుంది, అలాగే మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదా, రెస్పాన్సివ్ ఉందా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది HTTPS. ఓకే, మనకి SSL లేయర్ అనేది దీనికి ఇన్స్టాల్ చేసి ఉందా లేదా. మనం ఏదైనా ఒక డొమైన్ని పర్చేజ్ చేసినప్పుడు ఓకే దానికి SSL కూడా తీసుకోవాలి, అప్పుడే మనకి HTTPSతో అది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే మన వెబ్సైట్కే సెక్యూరిటీ లేయర్ అనేది యాడ్ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది లేకపోతే మనకి వెంటనే బ్రౌజర్స్ ఈ రోజుల్లో ఏం చేస్తాయంటే ఏ డొమైన్స్కి అయితే మనకి HTTPS అన్నది లేదో అవి వెంటనే దిస్ వెబ్సైట్ ఈ సీమ్స్ టు బి నాట్ సెక్యూర్ అని చెప్పి మనకి ప్రొసీడ్ అవ్వాలా వద్దా అని చెప్పి ఒక వార్నింగ్ లాగా ఇస్తుందన్నమాట మనకి. ఓకే, అలాంటి వెబ్సైట్స్ని ఎప్పుడూ కూడా సెర్చ్ ఇంజిన్స్ రిజల్ట్స్లో టాప్లోకి తీసుకురావు. హార్మ్ చేసేటటువంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉండొచ్చు అని చెప్పి ఓకే ఆటోమేటిక్గా వాటిని రిజల్ట్స్లో పైకి తీసుకురావు అనమాట. టెక్నికల్ ఎస్ఈఓలో మనకి HTTPS అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ ప్రతి వెబ్సైట్కి కూడా. మీరు ఏ బ్యాంకింగ్ సైట్ తీసుకోండి, లేకపోతే ఏ టాప్ వెబ్సైట్స్ ఏమైనా తీసుకోండి బ్రాండెడ్వి. ఓకే, ఈ కామర్స్ కానీ బ్యాంకింగ్ కానీ ఫైనాన్స్ కానీ ఈ రోజుల్లో ఎటువంటి వెబ్సైట్ తీసుకున్నా HTTPS ఉంటుంది. ఇక్కడ మనకి ఆ URL ముందర ఒక లాక్ సింబల్ అనేది ఉంటుంది. అది ఉంది అంటే మనకి HTTPS అనేది అక్కడ ఇన్స్టాల్ చేసి ఉన్నట్టు అర్థం అనమాట. ఓకే, కాబట్టి అటువంటి వెబ్సైట్స్ సెక్యూర్డ్ అని చెప్పి ఆటోమేటిక్గా ట్రీట్ చేస్తాయి సెర్చ్ ఇంజిన్స్. ఇక నెక్స్ట్ వచ్చి గూగుల్ సెర్చ్ కన్సోల్లో మన యొక్క సైట్ మ్యాప్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఏంటంటే మీరు జస్ట్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అని చెప్పి మీరు సెర్చ్ చేశారనుకోండి. ఓకే, మీరు జీమెయిల్తో లాగిన్ అయ్యి మీదే కనుక ఆ వెబ్సైట్ మీదే అయితే కనుక అక్కడ మీ URL సబ్మిట్ చేసి ఓకే వెంటనే వాడు ఒక చిన్న కోడ్ ఇస్తాడు, అది మీ వెబ్సైట్ అయినా కాదా అని చెప్పి మనకు చెక్ చేయడానికి ఆ వెబ్సైట్ తాలూకా హోమ్ పేజ్లో ఈ చిన్న కోడ్ని తీసుకువెళ్ళి పెట్టమంటాడు. పెడితే వాడు పేజ్ని చెక్ చేస్తాడు, వాడి యొక్క స్నిప్పెట్ ఏదైతే కోడ్ ఇచ్చాడో అది మన వెబ్ పేజ్లో మనం పెట్టాము వాడు ఇచ్చింది అంటే ఎస్ మనమే ఆ వెబ్సైట్ తాలూకా ఓనర్ అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు కంప్లీట్గా ఆ వెబ్సైట్లో ఏమేం పేజెస్ ఉన్నాయి ఇవంతా కూడా మనకి ఆ URLs అన్ని మనం సబ్మిట్ చేయొచ్చు. దాన్ని సైట్ మ్యాప్ అంటాం. ఆ సైట్ మ్యాప్ అనేది అక్కడ మనం సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఇచ్చే URLs అన్నీ కూడా వాడు ఎనలైజ్ చేసి ఇంకా వాటన్నిటినీ కూడా సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్కి యాడ్ చేసేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇలా సైట్ మ్యాప్ కూడా మనం క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కలిపి మన వెబ్సైట్ని
ఇంకా రిజల్ట్స్లో టాప్కి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో సరే ఇవన్నీ ఓకే, కానీ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా చెక్ చేయాలి, దానికి ఏదైనా ఒక టూల్ చెప్పండి అని అంటే మీరు జస్ట్ గూగుల్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ టూల్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే, సో పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ వస్తుంది. సో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ teluguwebguru.in అని చెప్పి నేను నా కంప్లీట్ వెబ్సైట్ ఇచ్చాను. అలా మీ URL ఇవ్వండి, ఇచ్చి అనలైజ్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మన వెబ్సైట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంతా కరెక్ట్గానే ఉందా లేదా అన్నది ఇది మనకి చాలా క్లియర్గా చెప్తుందన్నమాట. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే 2.4 సెకండ్స్, 75 మిల్లీ సెకండ్స్. ఓకే, సో 0.05, 1.4, 1.1. సో ఇలా ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా మనకి లెస్ టైంలోనే ఇది రావటం జరిగింది. కాబట్టి మనకి ఎక్కడా కూడా రిస్క్ అన్నది పెద్దగా కనిపించటం లేదు. సో వెబ్సైట్ ఏదైతే ఇక్కడ మెయిన్ రిజల్ట్ ఒకటి ఇస్తుంది, కోర్ వెబ్ విటల్స్ అసెస్మెంట్ అన్నది పాస్ అయ్యింది మన వెబ్సైట్. కాబట్టి ఆటోమేటిక్గా మన వెబ్సైట్ని ఆటోమేటిక్గా ఇంకా రిజల్ట్స్లో టాప్కి తీసుకువెళ్తుంది. పెర్ఫార్మెన్స్ అన్నది డెస్క్టాప్ వ్యూలో బాగుంది అని చెప్పి. సో పెర్ఫార్మెన్స్ 83 ఇచ్చాడు, యాక్సెసిబిలిటీ 80, బెస్ట్ ప్రాక్టీసెస్ 96, SEO 91. అర్థమవుతుందా? సో ఇలా అన్ని విధాలుగా కూడా బాగానే ఉంది పెర్ఫార్మెన్స్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఇంకా మనకి సజెషన్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తాడు. ఆ సజెషన్స్ కూడా మనం ఫాలో అయితే ఇంకా బెస్ట్ అయిపోతుంది మన వెబ్సైట్. 83 ఏదైతే ర్యాంకింగ్ ఇచ్చాడో సో అంతకంటే ఇంకా బెస్ట్కి వెళ్తాము. సో అలాగే మొబైల్ వ్యూలోకి వెళ్తే మొబైల్ వ్యూలో మనది ఫెయిల్ అయ్యింది. ఓకే, ఎందుకంటే 9 సెకండ్స్ పడుతుంది మొబైల్లో లోడ్ అవ్వటానికి. ఓకే, ఎందుకు అంటే దానికి తగ్గట్టుగా ఫాంట్స్ కానీ లేకపోతే సో ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోండి మీ మొబైల్ వ్యూకి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. సో అర్థమవుతుంది కదా మీకు. అంటే సో మనకి మొబైల్ వ్యూలో ఎలా ఉంది, డెస్క్టాప్ వ్యూలో ఎలా ఉంది అన్నది మనం చూసుకుంటూ, సో డెస్క్టాప్ వ్యూ అయితే బాగానే ఉంది, మొబైల్ వ్యూ అయితే స్టిల్ నేను కూడా కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంది. అర్థమవుతుందా? సో ఎలాంటి టూల్స్ మనం యూజ్ చేసుకుంటే మన పెర్ఫార్మెన్స్ అనేది మనం వెబ్సైట్ది ఇంక్రీజ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఇంకా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఈవెన్ తెలుగు వెబ్ గురు సైట్కి కూడా ఇంకా బెస్ట్ రిజల్ట్స్ నేను తీసుకురావచ్చు. సో నేను ల్యాప్టాప్ డెస్క్టాప్ వ్యూ వరకు బాగానే ఉంది, బట్ మొబైల్ వ్యూలో కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంది అని చెప్పి సో మనకు అర్థమవుతుంది కదా. అది కూడా మేము చేంజెస్ చేస్తే సో మా తెలుగు వెబ్ గురు వెబ్సైట్ మొబైల్ వ్యూ యూజర్స్కి కూడా ఇంకా బెస్ట్గా రిజల్ట్స్లో మాది టాప్లో కనిపించే అవకాశం ఉంటుంది ఆటోమేటిక్గా. అర్థమవుతుందా? సో ఎలాంటి టూల్స్ని మీరు యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీరు కనుక టెక్నికల్ SEO కూడా స్ట్రాంగ్ చేసుకున్నారు అంటే మీ యొక్క వెబ్సైట్స్ అనేవి ఇంకా బెస్ట్ అయిపోతాయి. సో మీరు ఎటువంటి వారికి వెబ్సైట్ క్రియేట్ చేసినా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఆటోమేటిక్గా వాళ్ళ వల్ల మీకు కంటిన్యూస్ ఆర్డర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అండ్ మీరు మీ బిజినెస్ కోసం మీరే క్రియేట్ చేసుకున్నట్లయితే మీరు ద బెస్ట్ రిజల్ట్స్ ఆల్వేస్ చూస్తారు. ఓకేనా? సో కాబట్టి ఈ టెక్నికల్ SEOని మీ యొక్క వెబ్సైట్లో కన్సిడర్ చేయండి. ఇంకా దానికి తగ్గట్టుగా మీ వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.